ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అత్తమ్మ, మామయ్య హారతి తీసుకుందరండి. అత్తమ్మ ఏమండి హారతి తీసుకుందరండి. అమ్మ నాన్నకి ఇచ్చినావా? ఇచ్చిన. సరే కానీ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించినవే? మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను సిటీకి రాను, ఇక్కడే ఉంటానని? అట్లంటానమేందే? అసలు ఏమున్నది పల్లెటూరులో చెప్పు. అట్లా మాట్లాడతారేందండి? అత్తయ్య, మామయ్య, మన ఇల్లు, వ్యవసాయం అన్ని ఇక్కడనే ఉన్నాయి కదా. సిటీకి పోతే ఏముంటది? మనీ సంపాదించడం తప్ప. చూడు పవాని, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే విషయం నాకు రిపీట్ చేస్తున్నావే, అంతేగాని నా మాట మాత్రం విననంటావు. చూడు, నీకు తెలియని విషయం, నువ్వు నమ్మలేని నిజం ఒకటి చెప్తా విను. నేను నిన్ను పెళ్లి చేసుకున్నది ఈ ఇంట్లో ఇల్లాలుగా ఉంటూ నా తల్లిదండ్రులకు సేవ చేస్తామని కాదు, నా వంశాన్ని ఉద్ధరించడానికి పిల్లలు కంటావని అంతకంటే కాదు. చదువుకున్నదానివి కదా, నాతో పాటు జాబ్ చేస్తే లక్షలు లక్షలు సంపాదించి లగ్జరీగా బతకాలనుకున్నా, అంతేగాని నువ్వు అనుకున్నట్టు కాదు. ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకో. లగ్జరీగా బతకడం కాదండి, అందరితోటి కలిసి బతకాలి. ఓహో, నీ మనసు మార్చుకోనంటావు. చూడు, నేను చేసుకున్న భార్య నా మాట విననప్పుడు నాకెందుకే? నువ్వు ఇట్నే మొండితనం చేసినావు అనుకో, ఏదో ఒక రోజు నీకు విడాకులు ఇస్తా. అర్థమైందా? మీరు నాకు విడాకులు ఇస్తే నేను మీకు విడాకులు ఇయ్యద్దా? ఏంటే విడాకులు ఇయ్యవా? ఎట్లు ఇయ్యవో నేను చూస్తా. మళ్ళీ వారం రోజులకు తిరిగి వస్తా. నేను వచ్చేసరికి నా నిర్ణయమే నీ నిర్ణయం కావాలి. అర్థమైందా? మళ్ళీ ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. పదండి చూద్దాం. ఏంట్రా మళ్ళీ ఏమో గొడవ పడుతున్నారు? ఏం లేదు నాన్న. ఏంద్రా ఏదో నిర్ణయం అంటున్నావు? అరే, నాకు కళ్ళు మాత్రమే కనబడు కానీ చెవులు వినబడతాయిరా. నువ్వు మాట్లాడింది మొత్తం విన్నా. ఎందుకురా కోడళ్ళట్లా ఎప్పుడు బాధ పెడతావు? మీకు తెలిసిన విషయమే కదా నాన్న. చదువుకున్నదానే కదా దీన్ని నేను పెళ్లి చేసుకుంది. నాతో పాటు హైదరాబాద్ రమ్మంటున్నా జాబియానికి, ఇది రానంటుంది. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? నువ్వు పట్నం పోవడమే మాకు ఇష్టం లేదంటే కోడలను కూడా తీసుకెళ్తానంటావేంట్రా? ఇక్కడ మమ్మల్ని చూసుకునేది బర్రా. కళ్ళు కనబడేది తల్లి, వయసు భయపడ్డ తండ్రి, మా గురించి ఆలోచించకుండా డబ్బు గురించి ఆలోచిస్తూ నీకు డబ్బు మీద ఉన్న ప్రేమ మా మీద లేదేంట్రా? కొడుగ్గా మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే కదరా. మీరు ఎన్నైనా చెప్పురు నాన్న, మళ్ళీ ఆదివారం నాడత్తా దీన్ని తీసుకొని పోతా అంతే. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. నాన్న, అన్నయ్య మంచిగున్నారా? మంచిగా వదిన ఎట్లుంది? బాగానే ఉంది.
ఏంది బావా దీర్ఘంగా ఆలోచన చేస్తారు? నాన్న మంచిగా ఉన్నావా? అమ్మ ఎట్లున్నది? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. అమ్మకి జ్వరం వస్తాను. 2 రోజుల సంది మంచాలకి వెళ్ళి ఎత్తలేదు. నేను తీసుకుపోదామని వచ్చిన బిడ్డ. నేను రాను నాన్న. ఏందమ్మా ఎట్లా మాట్లాడతాను? అమ్మని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, కానీ అత్తమ్మను మామయ్యని చూసుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు. అయ్యో ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? మీ నాన్న అంత దూరం నుంచి పనిపడత్తే రానంటున్నావు. ఎందుకమ్మా నేను చూసుకుంటాను. అంత దూరం నుంచి మీ నాన్న వచ్చాడు. మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. అది కాదు మామయ్య. నాన్న కావాలంటే అమ్మని ఇక్కడికే తీసుకురా. అత్తమ్మ మామయ్యతో పాటు అమ్మని కూడా చూసుకుంటా. అంతేగాని వీళ్ళని విడిచిపెట్టి నేను ఇక్కడికి రాను. శభాష్ బిడ్డ, నిన్ను అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఒక ఆడపిల్ల పెళ్లి కాకముందు అమ్మా నాన్న గురించి ఆలోచించాలి, పెళ్ళైన తర్వాత అత్త మామ గురించి ఆలోచించాలి. నువ్వు వీళ్ళ గురించి ఆలోచిస్తానో చూడు, నాకు చాలా సంతోషం అవుతుందమ్మా. అమ్మ నువ్వు రాకుంటావా? అమ్మను నేనే చూసుకుంటా. పోయేత్త బిడ్డ. సరే నాన్న, అమ్మ జాగ్రత్త. సరే బావగా భోంచేసి రండి. పర్లేదు బావా, నా బిడ్డ మాట్లాడిన మాటలు నాకు తిన్నంత బరాబర్ అయిపోయింది. చెల్లెమ్మ పోయేత్తా. బిడ్డ పోయేస్తారా? అల్లుడు పోయేస్తా. అత్తమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టినా చెద్దురు పదండి, బాత్రూమ్ దాకా తీసుకెళ్తాం. ఏంది మామయ్య అట్లా చెప్తుర్రు? ఏమీ లేదమ్మా, మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టము నువ్వు మా కోడలుగా దొరికావు. ఒకవేళ మా కూతురున్నా కూడా మమ్మల్ని ఇంత బాగా చూసుకునేది కాదేమో. మీరు నాకు అత్త మామ కాదు మామయ్య, అమ్మ నాన్న లెక్క. ఎందుకంటే మీరు ఏనాడు నన్ను కోడలుగా చూడలేదు, బిడ్డ లెక్కనే చూసుకున్నారు. అయినా ఈ ఇంటి కోడలుగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే కదా మామయ్య. అవునమ్మా, తల్లిదండ్రులను చీదరించుకునే కొడుకు కూరలున్న ఈ రోజుల్లో కోడలిగా నువ్వు మాకు దొరకడం అదృష్టం అంటున్నానమ్మా. అదృష్టాల గురించి ఇప్పుడెందుకు మామయ్య, అందరం కలిసే ఉంటున్నాం కదా. మా భవానీ, మేము తుది శ్వాస విడిచే వరకు నువ్వు మాతోనే ఉంటావమ్మా. అవేం మాటలు అత్తమ్మా, నేను మీతో కాకపోతే ఇంకెవరితో ఉంటా? సరే నేను ఛాయ్ తీసుకొస్తా మామయ్య. సిద్ధు, ఒరే సిద్ధు, ఒక్కసారి ఇలా రా, నీతో మాట్లాడాలి. ఇష్టం లేని వానితో నీకేం మాటలు ఉంటాయి నాన్న? నీ గురించో నా గురించో కాదురా, మీ అమ్మ గురించి మాట్లాడాలి. ఒక్కసారి ఇలా రా. అమ్మ గురించా? గుడ్డి దాంతో ఏం పని ఉంది ఇప్పుడు? రేయ్, ఆ గుడ్డి కళ్ళ గురించే మాట్లాడాలి. ఏందో చెప్పు నాన్న. డాక్టర్ గారు అమ్మ కంటికి ఆపరేషన్ చేయిస్తే కంటి చూపు వస్తుందన్నారు. అందుకు 10 లక్షలు కావాలి. డాక్టర్ ఈ విషయం చెప్పి ఇప్పటికే 3 నెలలు అవుతుంది. నువ్వా డబ్బు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించే పరిస్థితి నాకు కనిపించట్లేదు. అందుకే మనకున్న వ్యవసాయ భూమిలోంచి
అలా ఇక్కడ అమ్మేసి అయినా సరే అమ్మ కంటి ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను. ఏంటిది? ఆ గుడ్డి దానికోసం భూమి అమ్ముతావా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అయినా రేపో మాపో సచ్చదానికి ఇప్పుడు ఆ కంటి ఆపరేషన్ అవసరమా? నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా కష్టపడి సంపాదించిన పైసలు అదంతా వాళ్ళ కష్టార్జితం అదంతా. వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు సంపాదించిన ఆస్తిని అమ్ముకోవడంలో తప్పేమున్నది? అయినా ఈ గుడ్డి దానికి ఆపరేషన్ చేస్తే 10 లక్షల నష్టమే కానీ లాభం అయితే నాకేం కనిపిస్తలేదు. అరే నా కళ్ళు వస్తే నిన్నో నీకు పుట్టబోయే బిడ్డలో చూడాలని కాదురా, ఈ ఇంటి కోసం ఎంత చేస్తున్నా నా కోడల్ని చూడాలని. అబ్బో, ఇదో గొప్ప అత్త, నువ్వు ఒక గొప్ప కోడలివి. నానా, నువ్వు మాత్రం ఆ ఆపరేషన్ గురించి మర్చిపో, అర్థమైందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకు నీ పర్మిషన్ అవసరం లేదు. లక్ష్మి, నువ్వేం బాధపడవు. ఎంత ఖర్చు అయినా సరే నీకు కంటి ఆపరేషన్ చేయించే బాధ్యత నాది. నువ్వైనా మాట ఏం పట్టించుకో. చెప్పినా కదరా, తీసుకొని వస్తా, నా భార్యను తీసుకొని వస్తా, లేకపోతే లేదు. సిద్ధు, ఒక్క నిమిషం రా, మళ్ళీ చేస్తా. అరే ఏందే? కోడల్ని ఎంత పిలిచినా పలుకుతలేదు, పనిలో ఉన్నట్టుంది. నాకు బాగా ధూపైతుంది, కొన్ని నీళ్ళు తీసుకొచ్చి బిడ్డ. ఇప్పుడు నువ్వు నీళ్ళ దాకా ఏం చెప్తావే గుడ్డిదానా? అసలు నీకు ఆ దేవుడు కళ్ళు పోగొట్టిండు కానీ వాటితో పాటు నోరు కూడా పోగొడితే అయిపోవే. మాకు ఈ దరిద్రం ఉండకపోవు. అరే, కొడుకు హైదరాబాద్లో నౌకరీ ఎత్తాడు, చదువుకున్న కోడలున్నది, దాన్ని కూడా పంపిస్తే ఇద్దరు కలిసి కష్టపడతారు, పైసలు ఎక్కువ వస్తాయన్న ఆలోచన లేదు. మొగంతో మాత్రం 10 లక్షల కళ్ళ ఆపరేషన్కు కావాలని అడుగుడు మాత్రం తెలుసు. దరిద్రపు కొట్టుదానా, పోయి తాగుపో. ఇంకా నీకు నేను మంచి నీళ్ళు తెచ్చి అన్నాడు. చెప్పరా, చెప్పినా కదా మా ఇంట్లో గుడ్డిది ఉంటుందని, దాని పోరే. సరే, తర్వాత మాట్లాడుతుంది. ఎందుకు లోపలికి వచ్చిందమ్మా? ఇప్పుడు ఏం ఎత్తిపోయిందని పోతున్నావే నువ్వు ఇంట్లోకు? ఏమైంది అత్తమ్మా? మీరెందుకు వచ్చిన లోపలికి? నన్ను వింటే నేనే వచ్చినాను కదా. ధూపైతుందని నీళ్లు తాగుదామని వచ్చిన బిడ్డ. నన్ను పిలిస్తే నేను తీసుకొద్దును కదా. అయినా అత్తమ్మ కింద పడతా అంటే లేపేది పోయి నిలబడి చూస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? రా అత్తమ్మ, లోపలికి పోదాం. ఏమైంది? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించినావు? నా సమాధానం నీకు ఎప్పుడో చెప్పినా. ఎప్పుడో చెప్పినావా? ఏం చెప్పినావు? పనికిరాని విడాకులు అడిగినావు కదా, అవే ఇయ్యా అని. ఏందే తల పొగరు సమాధానం చెప్తున్నావు? నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చంపినా నేను నీకు విడాకులు ఇయ్యా. ఓహో, అంటే ఇదే ఇంట్లో వంటలు వండుకుంటా మా అవ్వాయికి సేవ చేసుకుంటా గొప్ప పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నావు, అంతేగాని నా మాట వినవు. ఇటు చూడు, నేను చెప్పినట్టు వినలేదనుకో, సాయంత్రం కాల ఈ ఇంట్లో నువ్వు ఊహించేది జరుగుతుంది. అర్థమైందా? గుర్తు పెట్టుకో.
ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎట్లేదు మామయ్య, బయటికి పోయేద్దాం. ఒరేయ్, ఎటు వెళ్తున్నారా? ఏంది నాన్న ప్రతి విషయం నీకు చెప్పన్నా? నువ్వేందే బండెక్కు. వెంకటేష్, అదేంట్రా నువ్వు వీళ్ళతో వచ్చావేంటి? నేనేంద్రా వాళ్ళే నా దగ్గరికి వచ్చిర్రు. ఎందుకు? ఎందుకెత్తారా లాయర్ దగ్గరికి? విడాకుల కోసం. ఏంటి విడాకుల? ఈ పని నా కోడలిది కాదురా, ఇగో వీడిదే. అరే అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నావురా? ఇంటికి కట్టిన మామిడి తోరణమైనా ఎండిపోవచ్చు కానీ పెళ్ళనే తోరణం ఎప్పటికీ ఎండిపోదురా. అసలు నువ్వు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు చెప్పినట్టు ఇంటలేదని, నీ మాట కాదని మాతోనే ఉంటా అంటది కదా, అందుకనా? ఇసోటి ఇల్లాలు దొరకడు నీ అదృష్టం రా, నీ అదృష్టం. భార్యాభర్తలంటే పాలు నీళ్ళలా కలిసి ఉండాలిరా. 7 అడుగులు వేసేది 7 జన్మలు కలిసి ఉండడానికి, అంతేగాని ఇలా భార్యాభర్తలు విడిపోవడానికి కాదురా. పెళ్ళంటే 2 మనుషులు ఒకే శ్వాస తీరు కలిసి ఉండాలిరా. ఈ విడాకులేందిరా? ఎవరికి బావా ఇది విడాకులు అంటాను? ఇంకెవరికి? నా కొడుకు నీ బిడ్డకి. నా బిడ్డ ఏం తప్పు చేసింది? నీ బిడ్డ తప్పేం చేయలేదు బావా, తప్పంతా నా కొడుకే చేశాడు. చూడు బావ, నా బిడ్డకు నేను ఎంత చదువు చెప్పిస్తున్నా అంతకంటే ఎక్కువ సంస్కారం నేర్పించిన. పెద్దల దగ్గర వినయ విధేయతలతో మెదగాలని చెప్పిన. పుట్టింటికి ఎంత మంచి పేరు తెచ్చినవో మెట్టింట్లో అంతకంటే ఎక్కువ మంచి పేరు తేవాలని చెప్పిన. అయినా నా బిడ్డ ఏం తప్పు చేసిందని విడాకులు అంటారు బావ. చూడు సిద్ధు, నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడానికి మన ఇంటి చెట్టుకున్న మామిడాకులు కాదు. మీకు విడాకులు కావాలంటే మీరు 6 నెలలు కలిసి ఉండాలి. తర్వాత మీకు ఇష్టం లేకపోతే విడాకుల గురించి ఆలోచిద్దాం. ఏమైంది బిడ్డ? ఎందుకట్లా మొద్దులకి నిలుచున్నావు? ఏమైందో చెప్పు. నీ జీవితాన్ని నువ్వే నిప్పుల కుప్పట్లు ఎందుకు చేసుకుంటావు? చెప్పు బిడ్డ, ఏమైందో? నన్ను కాదు నాన్న, నా కడుపులో బిడ్డను చంపుతా అంటే భయపడి విడాకులో ఒప్పుకున్నా. ఇట్లయితే ఎట్లా వస్తావే నువ్వు? నిన్ను చంపుతా కానీ రావే. వద్దు, వద్దు, నువ్వు చెప్పినట్టు వద్దు. అట్లా రా దానికి బిడ్డ, రేపే మన ప్రయాణం. అరే నువ్వు మనిషివేనారా? మన ఇంటి వారసుని మోస్తాండ్రా కోడలు. అసలు ఆమెను బలవంతంగా విడాకులు కొప్పిస్తావా? నీచుడా, నీచుడా. నువ్వు అనుకున్నట్టు నేను నీచున్నా అమ్మా, కానీ అంతకంటే ఎక్కువ మృగాన్ని కూడా. నేను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టాను. వెంకట్, నువ్వు వచ్చినావురా? మీ బావ తీసుకొచ్చిండ్రా. మీ కొడుకు విడాకులు ఇచ్చి వాళ్ళ బిడ్డను తీసుకోపోదామని వచ్చింది.
లాయర్ని తీసుకొని వచ్చినావా? అవును బావా, మా బిడ్డను తీసుకుపోదామని వచ్చిన. ఎందుకు బావా? ఎందుకంటే ఒక ఆడపిల్లకు అత్తమామ ఇంత మంచోళ్ళైనా కూడా చేసుకున్న మొగుడు మంచోడు కావాలి బావా. ఆయన నేను మీకు కట్నం ఇవ్వలేదా, కానుకలు ఇవ్వలేదా? నా బిడ్డ ఏమైనా కొట్టురాలా? నీ వంశాన్ని మోస్తుంది కాదు బావా. అసలు ఏం జరుగుతుంది బావ ఇంట్లో? అసలు ఏం జరుగుతుందో అది తెలవాలి కదా. అయినా నా బిడ్డ ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థమైంది. అన్నయ్య, నీ బిడ్డ మౌనంగా ఉండదే. మేమే అది మాట్లాడకుండా మౌనంగా ఉంచడం. ఎందుకంటే ఆ కడుపున పుట్టిన మా కొడుకు మారడానికి. అన్నయ్య, అసలు ఏం జరిగిందంటే లక్ష్మి, భవాని అత్తమ్మ, అమ్మా, నువ్వు మా ఇంటి కోడలువైనా మా కూతురుతో సమానం. మా కొడుకు నిన్ను కొట్టినా తిట్టినా భూదేవి లెక్క ఓర్చుకో బిడ్డ. వాడు నిప్పైతే నువ్వు నీరు లెక్క వాడి కోపాన్ని చల్లార్చు. సంసారం అనే పలకను నువ్వే సరిదిద్దుకో బిడ్డ, నువ్వే సరిదిద్దుకో. అమ్మా భవాని, స్వతహాగా వాడు చాలా మంచివాడమ్మా. వాడికి ఎప్పుడైతే ఈ డబ్బు పిచ్చి పట్టిందో అప్పటి నుంచే ఇలా తయారయ్యాడు. వాడికి ఈ డబ్బు పిచ్చి ఎప్పుడు వదులుతుందో అప్పుడే మనకు మంచి రోజులు వస్తాయమ్మా. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టాలమ్మా. సంసారం అంటేనే ఒక చదరంగం మామయ్య. నా సంసారం గురించి నాకు తెలియదా? చిన్నప్పుడు మనకిష్టమైన బొమ్మ గీయడానికి ఎంతో ప్రయత్నిస్తాం. ఆ బొమ్మ సరిగ్గా రాకపోతే రబ్బర్ తోటి మలిపి మళ్ళా అదే బొమ్మని పదే పదే గీస్తాం. అంతేగాని ఆ కమ్మని చింపుకోము కదా మామయ్య. అట్లనే ఆయన ఎన్ని కొట్టినా తిట్టినా నేను మీతోనే ఉంటా. మిమ్మల్ని ఆయన నిడిచిపెట్టి ఎక్కడికి పోను. ఆయనలో మార్పు వచ్చేంత వరకు నేను ఒక్క పట్టుకుంటా మామయ్య. నువ్వు మా కోడలు కాదమ్మా, మా కూతురువి. చూడు బాబు, నేను ఎంతైనా లాయర్నే కావచ్చు, నేను కూడా ఒక మనిషిని. ఇద్దరిని కలపాలని చూస్తాం కానీ విడదీయాలని కాదు బాబు. అందరూ లాయర్లు అంటే పచ్చనోట్ల మనుషులు అనుకుంటారు, కానీ అందరి సంసారాలు మేము పచ్చగా ఉండాలని కోరుకుంటాం బాబు. నల్లకోటలో న్యాయం ఉంటుంది కానీ అన్యాయం ఉండదు. నేను విడాకులు మాత్రం ఇప్పించాను బాబు. మీరు విడాకులు ఇచ్చినా నేను తీసుకోలేను అనుకో. ఎందుకంటే భవాని లాంటి భార్య దొరకడం నా అదృష్టం. నా మార్పు కోసం తనని ఎన్నో చిత్రహింసలు తిట్టినా కొట్టినా భరించింది. ఒక దెబ్బ కొడితేనే అవ్వగారింటికి పోయే భార్యలున్న ఈ రోజుల్లో నేను ఎన్నోసార్లు తిట్టినా కొట్టినా చిత్రహింసలు పెట్టినా ఓపికతో ఎన్ని రోజులు ఉన్నది. అలాంటి భార్య దొరకడం నాది అదృష్టం అంకుల్. చివరికి నేను కోపంతో విడాకుల కోసం నా భార్య కడుపు మీద తన్నినప్పుడు కూడా నా బిడ్డ కోసం భయపడి విడాకులకు ఒప్పుకుంది. కానీ లేకపోతే నేను తనని చంపుతానని చెప్పినా కూడా ఒప్పుకోకపో. అసలు అలాంటి భార్యకు విడాకులు ఇద్దామన్న ఆలోచన రావడమే పొరపాటు. ఏదేమైనా నేను తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అనిపించింది. నీకు నేను విడాకులు ఇవ్వబోవాలి, నాకు తప్పైంది. దయచేసి నన్ను క్షమించు. ఎందుకండి అన్నమాట? మీలో ఈ మార్పు కోసం నేను ఎదురు చూస్తాను. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీకు ధూపైతుందంటే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని నేను నిన్ను అనరాని మాటలన్నా, ఈ ప్రపంచాన్ని చూడలేని నువ్వు గుడ్డిదానివని ఏలన చేసిన
ఈ చీకటి ప్రపంచంలో ఉన్న నువ్వు ప్రపంచాన్ని చూసేంత గొప్ప జీవితాన్ని ఇచ్చినావమ్మా. అలాంటిదాన్ని నిన్ను గుడ్డిదానివని ఎన్నోసార్లు ఏలం చేసి బాధ పెట్టినా. అమ్మా, నీకు కావాలంటే నా 2 కళ్ళు ఇస్తా అమ్మా. నాన్న నీ కళ్ళ కోసం 10 లక్షలు అడిగితే కుదరదాన్ని నాన్నను కూడా ఎన్నోసార్లు బాధ పెట్టిన. నన్ను క్షమించమ్మా. నా కళ్ళతో నీకు మళ్ళీ చూపునిస్తానమ్మా. నన్ను క్షమించు. అరే అరే, నీ కళ్ళు నాకెందుకు నాన్న? నువ్వు కళ్ళిస్తే ఆ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తానేమో, కానీ ఇప్పుడు నీలో మార్పును చూసా. నాకు అది చాలు నాన్న, నాకు అది చాలు. నాన్న నిన్ను కూడా అనరాని మాటలు ఎన్నో అన్నా. నన్ను క్షమించు నాన్న. నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినా నీలో ఇంతటి మార్పు వచ్చింది. నాకు ఇదే సంతోషం రా, నాకు ఇదే సంతోషం. చూడండి, డబ్బు సంపాదించాలనే మీ ఆలోచన తప్పు కాదు, కానీ బంధాలను దూరం చేసుకొని డబ్బు మాత్రమే సంపాదించాలనే మీ ఆలోచన తప్పు. డబ్బు అవసరం అండి, ఎప్పుడంటే అప్పుడు సంపాదించుకోవచ్చు, కానీ బంధాలు ఒక్కసారి తెగిపోతే మళ్ళీ అతకవు. బంధాలే ఎప్పటికీ శాశ్వతం, డబ్బు కాదండి. అవును సిద్ధు, భవాని చెప్పినట్టు డబ్బులు శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం. అమ్మాయి మంచిది కాబట్టి మీ అమ్మ నాన్న చూసుకుంటూ నేను మార్చుకోగలిగింది. అమ్మాయి నీ భార్యగా దొరకడం నీ అదృష్టం. ఇగో బావా, ఒక్కటి చెప్తాను విను. నువ్వు నీ కొడుకు భయపడవచ్చు, కానీ పుట్టబోయే మనవడు నిన్ను నీ కొడుకును గడగడలాడుతాడు. సరే బావా, మన మనవడే కదా. వెల్కమ్ టు ఆర్జిఎస్ క్రియేటివ్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశ ఉండాలి కానీ నాలా అత్యాశ ఉండద్దు, గుర్తుపెట్టుకోండి.